ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన ఆలోచనలు చాలా పవర్ఫుల్. అవర్ థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. అవి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, కానీ బైబిల్ చెప్తుంది ఆలోచన చాలా పవర్ఫుల్ అని. ఎందుకంటే ఒక ఆలోచనలు క్రియలకు దారితీస్తాయి, ఆ క్రియలు అలవాట్లుగా చేస్తాయి, ఈ అలవాటు మనిషి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మన నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే నెహెమ్యా హృదయంలో దేవుడు ఆలోచన పుట్టించును అన్నమాట మనం చూస్తాం. హూ ఇస్ నెహెమ్యా అని చూస్తే బందీగా ఆయన పార్శ్వ దేశానికి బానిసగా కొనిపోబడినట్టు వ్యక్తిగా మనం చూస్తాం. అతడు ఒక రాజు కింద పనిచేస్తూ ఉంటాడు, గిన్నె అందించే వ్యక్తిగా ఉంటాడు. కానీ అతడు ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటాడు వాళ్ళ సహోదరుల నుండి, ఏమని అంటే యెరూషలేము ప్రాంతము పాడైపోయింది, పట్టణం కాల్చివేయబడింది, ప్రాకారం కూల్చబడ్డాయి అన్న మాటలు విన్నప్పుడు నెహెమ్యా చాలా బాధపడతాడు, చాలా ఏడుస్తాడు. ఈ ఫాస్టెడ్ ఫర్ 3 months 3 నెలలు ఉపవాసుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి రాజు ఆయన పట్ల దయ చూపేటట్టు చేస్తాడు. ఎప్పుడైతే రాజు అడుగుతాడు, ఎందుకు ఇలా మౌనంగా ఉన్న, ఎందుకు ఇంత దుఃఖకరంగా ఉన్నట్టే ఆ ఇన్ఫర్మేషన్ మరి అతని పితరుల దేశం ఉన్న పరిస్థితిని ఆ రాజుకి చెప్తాడు. చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యరీతిగా తనకి ప్రతిస్పందించి మరి రాజు మరి నెహెమ్యా పట్ల దయ చూపేటట్టు చేస్తాడు. అయితే నా పాయింట్ ఏంటంటే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే దేవుడు యెరూషలేము గురించి మరి నెహెమ్యా హృదయంలో ఒక ఆలోచన పుట్టించాడు అన్న మాట మనం చూస్తాం. ఆ ఆలోచన ఏంటంటే ప్రాకారాలు కట్టాలి, మరి అక్కడ క్రమబద్ధీకరణ చేయాలి, మొత్తం ఆ ప్రాంతం మొత్తం, యెరూషలేము ప్రాంతం మొత్తం అన్నట్లుగానే ఆ ఆలోచన తీసుకొని వెళ్తాడు నెహెమ్యా. మరి నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హీ వాస్ అపాయింటెడ్ యాస్ గవర్నర్ ఫర్ జెరూసలేం. ఆయన ఒక అధికారిగా నియమించబడినట్లు మనం చూస్తాం. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగిందంటే, అక్కడ నెహెమ్యా హృదయంలో దేవుడు ఆలోచన పుట్టించను. కాబట్టి ఫెయిత్ ఇన్ యాక్షన్, డూ ద థాట్స్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. ఆలోచన ఎప్పుడైతే చేస్తామో ఆ ఆలోచనలే నీకు కావాల్సిన హెచ్చింపు ఉంది, నీకు కావాల్సిన ఘనత ఉంది. ఇక్కడ నెహెమ్యా గురించి మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో రాజుకు గిన్నెందించే వ్యక్తిగా ఉంటాడు 1వ అధ్యాయంలో. కానీ 5వ అధ్యాయంకి వచ్చేసరికి అతడు మరి తన పితరుల దేశంలో యెరూషలేము ప్రాంతానికి మరి చూసినట్లయితే ఒక అధికారిగా ఉంటాడు. అక్కడ పనివాళ్ళని నియమిస్తాడు, వాళ్ళతో అనగా తన ప్రజలతో పని జరిగిస్తూ ఉంటాడు. అక్కడ అక్రమం అన్యాయాన్ని సరిచేస్తుంటాడు. సన్బల్డ్, టోబియా, గేషేము అనే 3 శత్రువులు అనేక మంది దాడి చేస్తున్నప్పటికీ దేవుడిచ్చిన ఆలోచన చేత, అధికారం చేత వాళ్ళని జయించి మరి చూసినట్లయితే 52 రోజుల్లోనే మరి ప్రాకారం కట్టినట్టు మనం చూస్తాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకీ మీరు ఎవరు ఆలోచన చేస్తున్నారు ఆలోచించండి. మనము బైబిల్లో కూడా చూసినట్లయితే నూతన నిబంధనలు, వెన్ కమింగ్ టు న్యూ టెస్టిమెంట్, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ వ్యక్తి హృదయంలో సాతాను ఆలోచన పుట్టించాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఇస్కరేతు యూదాలో మరి హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఏంటి ఆలోచన అంటే, యేసుక్రీస్తు అని అమ్మివేయాలి, 30 వెండి నాలుగుకి అమ్మివేయాలి అన్నట్లుగానే అది చేస్తాడు. మనకు తెలుసు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇస్కరేతు యూదా యొక్క పరిస్థితి ఏం చేస్తే, హీ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్. అతను మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ 30 వెండి నాణాలు అంటే యేసుక్రీస్తు వారికి శిక్ష పడడం చూసి అతను అనుకున్నాడు యేసుక్రీస్తు తప్పించుకోగలుగుతాడు, ఆయన అద్భుతాలు సూచక క్రియలు చేస్తాడు, ఆయనకు అసాధ్యం అంటే అనుకున్నాడు. కానీ అది రివర్స్ అయిపోయింది సీన్. అసలు వాస్తవంగా యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పలుమార్లు ఆయన సర్మన్స్ విన్నాడు, ఇస్కరేతు యూదా విన్నాడు, కానీ అపవాది ఆలోచన ప్రకారం వెళ్ళాడు. మన మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ 30 వెండి నాణాలను దేవాలను పడివేసి ఉరిపెట్టుకొని చనిపోయినట్లు కూడా మనం చూస్తాం. చూడు, 2 persons థాట్స్ ఎంత ఇంపాక్ట్ చేసినా చూస్తున్నాం. నెహెమ్యా జీవితంలో తన ఆలోచనలు మరి చేశాడు కనుక అధికారి అయ్యాడు, మరి దేవుడి పని జరిగించాడు. కానీ ఇక్కడ ఇస్కరేతు యూదా సాతాను ఆలోచన చేశాడు, మరి సాతాను పని జరిగించాడు, తన లైఫ్ ని పోగొట్టుకున్నాడు. ఇంతకు మీరు ఎవరు ఆలోచన చేస్తున్నారు? చూడండి, యావరేజ్ ఒక మనిషి జీవితం అంట 10,000 ఆలోచనలు, మాటలు కలిగి ఉంటారంట. ఏది దేవుని యుద్ధం నుంచి వచ్చే ఆలోచన, ఏది సాతాను నుంచి వచ్చే ఆలోచన మనకు తెలియాలంటే, కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గరని వాక్యం ధ్యానించండి, దివారాంతా ధ్యానించండి. దేవుడు వాక్యం ధర నీకు ఆలోచనలు ఇస్తాడు. ఆ ఆలోచన ఎప్పుడైతే చేస్తావో దేవుడు పని జరుగుతుంది, నువ్వు హెచ్చించబడతావు, నీకు ఘనత కూడా వస్తుంది. ఇదే మనం చూడగలం. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ మాటలు నీ కోసమే. భయపడకండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. క్యాస్ట్ అవుట్ ద థాట్స్ ఆఫ్ డెవిల్. దేవుడు ఆలోచన తీసుకో, దేవుడు ఆలోచన చేయి, నీ జీవితాన్ని బాగు చేసుకో. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.